మొదలుకొని రైతులకు మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈ డీజిల్ పెరగడం వల్ల అన్యాయం జరుగుతుంది అనేది మనం ప్రభుత్వానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందర లోకేష్ బాబు కూడా వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు లోకేష్ బాబు చాలా ముందుకొచ్చి మొత్తం పెట్రోల్ డీజిల్ అంతా కూడా వీళ్ళే దోసుకుంటున్నారు. మొత్తం ఈ రేట్లు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ రేట్లు లేవు, మేము అధికారం లేకొస్తానే తగ్గిస్తామని చెప్పడం చేసి, అయ్యా లోకేష్ బాబు గారు మీ తండ్రి గారు మీరు ఎలక్షన్ల ముందర ఓట్ల కోసం ప్రజలకు ప్రామిస్ చేయడం జరిగింది, మేము పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని. ఎందుకు తగ్గిలేకున్నారు? భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లోని అంత రేట్లు ఈ మొత్తం భారతదేశంలో ఒక్కడు కూడా రేటు ప్రజలు ఉంటే మీరు సాధించిన ప్రగతి ఒక్కసారి అంటే ఎలక్షన్లు ఇండైరెక్ట్గా మేము పెంచమంటే పెంచుతామనే మీరంతా కూడా మీరు మొత్తం ఏ దాంట్లో దోపిడీ చేయడం లేదు. ఇసుక మొత్తం అప్పుడు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు 1000 కోట్ల పైగా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చేది. ఈరోజు మీ నాయకులు జోయలేకపోతున్నాయి అంటే మీరే వాళ్ళని పెంచి అంటే సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడం మీరు చేయడం లేదు. కానీ మీ నాయకులకు మీ కార్యకర్తలకు మీ ఎమ్మెల్యేలకు మాత్రం బాగా సంపాదించుకోవడానికి మాత్రం మంచి అవకాశం ఇచ్చినారు లోకేష్ బాబు గారు. ఒక్కసారి ప్రజలు కూడా ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించండి. ఎలక్షన్ల ముందర మీరు ఏం వాగ్దానాలు చేసినారు, ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నారు? మీరు ఒక్కసారి మొత్తం మమ్మల్ని మాట్లాడినారు, మీరెందుకు నెరవేర్చలేకుండా చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు అందించడం జరిగింది. మీరు ఎలక్షన్లో మేనిఫెస్టోలో మీరు పెట్టిన దాంట్లో కూడా నిరుద్యోగ భృతి ఈ రోజు వరకు కూడా ఒక్క నిరుద్యోగ భృతి కూడా ఎవరికి ఇవ్వడం లేదు. అక్క చెల్లెళ్ళకి అందరు కూడా నెలకు 1500 ఇస్తామన్నారు, ఇంతవరకు ఆ ఊసి ఎత్తలేదు. మీ మంత్రి గారు చెప్పడం అది ఇస్తే ఈ రాష్ట్రం దివాళా తీస్తా అంటే మీరు కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడానికి చెప్తారా? ఒక్కసారి ఆలోచించండి. మా గవర్నమెంట్లో మేము పింఛన్లకు క్యూ లైన్ లేదు, రేషన్ కార్డుకు క్యూ లైన్ లేదు, యూరియాకు క్యూ లైన్ లేదు, గ్యాస్కు క్యూ లైన్ లేదు, పెట్రోల్కు క్యూ లైన్ లేదు. మీరు ఇప్పుడు మీ ప్రభుత్వంలో క్యూ లైన్ వచ్చింది పరిస్థితి అంతా ఒక్కసారి మీరు ప్రజల్ని ఏ విధంగా దూరం చేస్తున్నారని మాత్రం మీరు అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకటి మాత్రం తెలుగుదేశం వల్ల మాత్రం ఈ 2 సంవత్సరాలు సాధించిన ప్రగతి మాత్రం ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్పదు. వాళ్ళు మాత్రం ప్రజలకు మాత్రం బాగా ఒక ప్రగతి బాగా సాధించినారు. మీకు ప్రతి ఒక్క ఊర్లో కూడా 4 బిల్డ్ షాపులు పెట్టి మనం జొమాటో దీనిలో మనం బుక్ చేస్తే మొత్తం మనకు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు నీకు అర్ధరాత్రి 12 గంటలు 1 గంటకు చెప్పినా కూడా మొత్తం మందు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సప్లై చేసే విజయాన్ని తెలుగుదేశం పార్టీ ఇల్లు సాధించడం జరిగింది. మీరంటే ప్రజలను అన్యాయం చేసి ప్రజలను దోసుకోవడానికి తప్ప మీరేమున్నారు? మమ్మల్ని అంతకుముందు మాట్లాడిన తెలుగుదేశం నాయకులకు అందరికి కూడా ఇసుక మొత్తం మీరే దోసుకుంటున్నారు. ఇప్పుడు మీ పెళ్ళే టిప్పర్లు పెట్టి మొత్తం ఫ్యాక్టరీలకు అంతా మీరే తోలుతున్నారు. మేము అంతవరకు మాకు సంబంధం లేదు, ఎవరో తోలినదాన్ని మా ముందర కోడుమూరులో చదివిందని మా మీద మాట్లాడుతున్నారు. మీరు గ్రావెల్ తీసామా, గ్రావెల్కు టిప్పర్కి ఇంత డబ్బులు, మొత్తం ట్రాక్టర్లకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంకా లాస్ట్కు భూములు కోల్పోయిన రైతులు ఓరకల్లులో ఉండే ఫ్యాక్టరీలలో కూడా మీరు ఉద్యోగాలు పాపం ఎవరైనా నష్టపోయిన రైతు వాడు భూమి కోల్పోయినానికి ఉద్యోగం ఇవ్వాలంటే తెలుగుదేశమా లేకుంటే వైఎస్ఆర్సీపీ? ఇది ఎక్కడ మేము చూడలేదు. మేము మొత్తం అంతా కూడా మేము ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ పార్టీని కూడా చూడలేదు. ఎవరైతే రైతు నష్టపోయినాడో వాళ్ళని, ఎవరైతే పని చేసుకుంటారో వాళ్ళకందరినీ ఇంకా లాస్ట్కి ఏ స్థితికి దిగజారిపోయినారు అంటే వైఎస్ఆర్సీపీ వెహికల్స్ ఉంటే కూడా దానిని తీసేయమని కంపెనీలను బెదిరించి చేసే పరిస్థితి. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. మళ్ళా రేపు అధికారం వచ్చినప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడడం, మనం నిజమైన పేదవానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే డైరెక్ట్ బటన్ నొక్కి మీకు అందరికి కూడా చేయడం జరిగింది. ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? తెలుగుదేశం నాయకులను తప్ప ఇంకా ఇతర పార్టీ వాళ్ళని ఎవ్వరిని కూడా మీరు ఇయ్యని పరిస్థితి. లాస్ట్ భూమి కోల్పోయిన రైతులకు అందరు కూడా మొత్తం వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళ భూమి కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని నిలబెట్టడం ఏంది? ఇది మొత్తం ఒక ఇండస్ట్రియల్ యాక్ట్లోనే ఆ ఊరికి ఎవరైతే భూములు కోల్పోయినారో, ఎవరైతే ఆ ఊరు ప్రజలు ఉంటారో 70% పైగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని.
కానీ మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మొత్తం నేను అన్ని ఫ్యాక్టరీ అధికారులకు కూడా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్కి కూడా నేను విజ్ఞప్తి, ఇదే పద్ధతి మీరు ఈయన కొనసాగిస్తే రేపు 2029లో మీరు ఒక్కసారి మళ్ళా రాబోయే కాలాన్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. భరత్ గారు ఏదో చెప్పడం జరిగింది మన మీటింగ్లో, నేను ఈ ఇండస్ట్రియల్ ఏరియాను డెవలప్ చేస్తున్నాను ఓరొకళ్ళని. అలా భరత్ గారు మీరు చేసే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీ తెలుగుదేశం నాయకులకు దోషిపెట్టడానికా, లేకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకూడదనే, ఇంకా లేకుంటే వేరే పార్టీ వాళ్ళకు వెహికల్ ఇవ్వకూడదనే మీరు పెట్టిన చట్టం ఒక్కసారి ఆలోచించండి భరత్ గారు. మేము ఎప్పుడు కూడా ఇండస్ట్రీలు వచ్చినాన్ని కూడా అందరినీ కూడా బతకమని చెప్పినాం, కానీ ఇట్లా తెలుగుదేశం వల్లే బతకాలి, ఎవరు బతకకూడదు అనేది మేము ఆ రోజు వైఎస్ఆర్సీపీ వల్లే బతకాలి, వేరే వాళ్ళు బతకకూడదని మేము మాట్లాడలేదు. కనీసం మీరు ఇండస్ట్రీ మంత్రిగా మీకు ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ కర్నూలులో ఇండస్ట్రీస్ జరుపుతున్నారు, మీరు రన్ చేస్తున్నారు. మీరు ఈ పద్ధతి మంచిదా మీరే ఒక్కసారి ఆలోచించమని నేను భరత్ మనం మొత్తం ఈ తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా కూడా ప్రజల కోసం మంచి, మీరు ఎలక్షన్లలో ఏ వాగ్దానాలు చేస్తున్నారో అవన్నీ నెరవేర్చండి. ఈ పెట్రోల్ మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పినారు. మీకు ఆ రోజు మాట్లాడేది లోకేష్ బాబు అయితేనే వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మాకు అధికారం ఇవ్వండి, పెట్రోల్ ధర డీజిల్ తగ్గిస్తాం. ఇప్పుడు మీరు చేస్తున్నది మొత్తం భారతదేశంలోనే హయ్యెస్ట్ రేటు పెట్టి దగ్గర ఈ రాష్ట్ర ప్రజల నుండి 3,316 కోట్ల రూపాయలు ఈరోజు అదనంగా భారం పడే పరిస్థితి. అటువంటి భారం ఈ రాష్ట్ర ప్రజల మీద లేకుండా మొత్తం సామాన్య ప్రజలు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ పెట్రోల్ ధరలు తగ్గాలా, డీజిల్ ధరలు తగ్గాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఆర్టీసీ కూడా ప్రైవేటు పరంగా చేశారు. ఇంకా తెలుగుదేశం వాళ్ళు దోసుకోవడానికి తప్ప ఏం లేనేలేరు, మొత్తం అన్ని ప్రైవేటే. ఇంకా 2 నాలుగు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు కూడా ప్రైవేటైజ్ చేస్తాం అంతే. ఇంకేం లేదు. ఎవరు కూడా ఏ సామాన్య మానవుడు కూడా మాట్లాడడానికి వీలు లేకుండా మొత్తం అన్నీ మేము మొత్తం ఆల్రెడీ ఉద్యోగస్తులందరినీ కూడా మేము కాంట్రాక్ట్ బేసిస్ అంతా ఇట్టే తయారైపోతుంది. అంటే ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి తెలుసుకోండి వీళ్ళ మనస్తత్వం ఏంది. ఎలక్షన్ల ముందర ఒకటి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రజలు మోసం చేసి వీళ్ళ మనస్తత్వం తెలుసుకోమని విజ్ఞప్తి చేసి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద ఏ మాట చెప్పినారో ఆ మాట కట్టుబడింది. నష్టమైనా కష్టమైనా ఆ పని చేయగలిగిన చంద్రబాబు నాయుడు చెప్పిన మాటను ప్రజలను ఓట్ల కోసం ఉపయోగించుకొని తర్వాత ఓట్లు అయిపోయిన తర్వాత ప్రజలకు మోసం చేసే నైజం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. మొత్తం మేము ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మేము చేసే ఈ ఉద్యమాల్లో దీంట్లో కూడా మీకోసమే మేము ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి మీతో మాకు సహకరించి మొత్తం కూడా మాకందరూ కూడా సహకరించి మాతో నడచాలని వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. ఓకే.